మనం చూస్తున్న ప్రాంతం సరస్వతి నది ఉద్భవించినటువంటి ప్లేసు మానా గ్రామంలో. ఈ నది ప్రవాహం ఇప్పుడు పుష్కరాలు కాబట్టి ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి జనాలు చూడండి ఏ స్థాయిలో ఉన్నారో. మొత్తం ఏ చుట్టుముట్టు కింద పైన ఎక్కడ చూసినా పబ్లిక్ అదంతా కూడా ఆ స్థాయి నుంచి అక్కడి నుంచి కూడా చూడండి, ఆ చివరి నుంచి చివరి వరకు అంతా కూడా లైన్లు కట్టేసి వందలాది మంది. అందులో మరో గొప్పతనం ఏంటంటే ఈ సాంప్రదాయాన్ని చాలా ఏదైతే పుష్కరాలు అనేటువంటి అంశాన్ని ఏదైనా చేస్తున్నామంటే నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ కనబడుతున్నారు. ఈ లోకల్లో ఎవరికి అసలు కనీసం పుష్కరాలు అంటే కూడా నాలెడ్జ్ లేదు. పుష్కరాలు అంటే వాళ్ళకి ఏం అర్థమవుతలేదు. జనరల్గా ఉండేటువంటి భక్తులే ఉంటారు అని అనుకుంటారు తప్ప పుష్కరాలు అనేటువంటి అంశం కూడా నాలెడ్జ్ లేదు వీళ్ళకి. పూర్తి పకడ్బందీతోని చాలా వ్యయ ప్రయాసాలు చేసి చాలామంది మహిళలు వృద్ధులు చాలామంది వచ్చారు. చూస్తూ ఉన్నాం చుట్టూ కొండలు, అసలు ఆకాశం అంత ఎత్తున్నటువంటి కొండలు ఇవన్నీ. అక్కడ చివరిగా మంచు కొండలు, అక్కడ వెనకాల కూడా మొత్తం మంచు కొండలు. జనాలంతా క్యూలలో నిలబడిపోయారు ఎక్కడదక్కడ. పొద్దున 5 గంటల నుంచి ఆ పుష్కర స్నానం చేయడానికి నిలబడి ఉన్నారు వీళ్ళంతా కూడా. ఓం నమ శివాయ.